ఇప్పటి వరకు మీరు కానీ విని ఎరగని ఒక అద్భుతమైన స్టంట్ అయితే చూడబోతున్నారు. నేను చెప్తున్నా కదా, ఈ స్టంట్ మామూలుగా ఉండదు. ఇప్పుడు మన లాస్ ఏంజల్స్ లోని అతి ఎత్తైన ద మేజ్ బ్యాంక్ నుంచి నేను ఒక స్టంట్ చేయబోతున్నాను. ఈ స్టంట్ ఎలా ఉండబోతుందో తెలుసా? ఇక్కడ నుంచి మన ఎదురుగా కనిపిస్తున్న ఎఫ్ఐబి బిల్డింగ్ ఉంది కదా, ఎఫ్ఐబి బిల్డింగ్ పైకి అయితే మనం జంప్ చేయబోతున్నాం అనమాట. సో ఇది ఎఫ్ఐబి బిల్డింగ్ కాదు, దాని పక్కనున్న ఇంకో బిల్డింగ్ అనమాట. సో ఇక్కడ నుంచి ఆ టవర్ పైకి ఎగ్జాక్ట్ గా జంప్ చేయాలి. చేయగలుగుతా అంటారా? ఎందుకంటే మనకి యాక్సిలరేషన్ ఇవ్వడానికి అంత స్పేస్ అయితే లేదు. సో ఒకసారి చూద్దాం. దీనికి దానికి డిస్టెన్స్ అయితే చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. సో మనం ల్యాండ్ అయితే ఎగ్జాక్ట్గా ఇది ఎఫ్ఐబి బిల్డింగే కదా, మర్చిపోయినా. సో దాని పక్కన ఉన్నది ఐఏఏ బిల్డింగ్. ఎస్, ఇప్పుడు ఈ ఎఫ్ఐబి బిల్డింగ్ పైకి ఎగ్జాక్ట్గా మనం ల్యాండ్ అవ్వాలి. నాకు తెలిసి ఖచ్చితంగా నేనైతే ఇది చేయగలను అనుకుంటున్నాను. ఎస్, మీరు నాతో ఉన్నారు కదా, ఖచ్చితంగా చేస్తాను, చేసి తీరుతాను. మగధీరలో రామ్ చరణ్ లాగా ఖచ్చితంగా నేను ఈ స్టంట్ చేసి తీరుతాను. ఇప్పుడు చూడండి, కొంచెం వెనక్కి వెళ్ళి యాక్సలరేషన్ అయితే ఇవ్వాలి, అప్పుడు సరిపోతుంది అనిపిస్తుంది నాకు తెలిసి. ఇక్కడి నుంచి అయితే ఫుల్ బూస్ట్ ఇవ్వచ్చు మనం. సరిపోదేమో, కొంచెం వెనక్కి వెళ్ళాల్సిందే. వీలైనంత వెనక్కి అయితే వెళ్దాం. సో ఒక్కసారిగా వెనక్కి వెళ్ళి ఫుల్ పవర్ పెట్టి టర్బోని యాక్టివ్ చేస్తే సూపర్. అరే వచ్చేసాం. అరే ఏంట్రా సడన్గా వర్షం పడుతుంది, ఇప్పుడు క్లైమేట్ మార్పు. అరే కింద పడిపోయినారే, ఏంట్రా నా స్టంట్ ఫెయిల్ అయిందా ఏంటి? అరే ఏంటిది? ఓ మై గాడ్, ఉరి నాయనో ఏంటిది? మీటియార్స్ పడుతున్నాయి పైనుంచి. ఇది ఎక్కడ మాసరా మావా, సడన్ గా క్లైమేట్ చేంజ్ అయిపోయింది. ఒక పక్క నుంచి మీటియార్స్ పడుతున్నాయి. జస్ట్ మిస్. అరే దొరికేస్తా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. అరే అడ్డంగా లేవండి అబ్బా, అడ్డంగా లేవండి. అరే బండి ఇరికిపోయింది. రా బయటికి రా. ఊరి నాయన అయిపోయింది, నా పని అయిపోయింది. రా రే, బండి రావట్లేదు. ఓకే, దీంట్లో ఉన్న టర్బోని యాక్టివ్ చేసాం కాబట్టి సరిపోయింది. మనం దేని ఒక దాని కిందకైతే వెళ్ళిపోవాలి. ఓకే, దీని పక్కన ఫ్లైఓవర్ ఉంది కదా, దాని కిందకైతే వెళ్దాం. ఎందుకంటే ఫ్లైఓవర్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. ఒకవేళ రాళ్ళు పడినా ఏం కాదు. అమ్మయ్య, కొంచెం వరకు అయితే మనం ఇక్కడ తప్పించుకోవచ్చు. కానీ ఎక్కువసేపు కూడా ఇక్కడ ఉండడం అయితే మాత్రం ప్రమాదకరమే. ఓరి నాయన, సడన్గా ఇదేలా స్టార్ట్ అయిందిరా రే. ఇంతవరకు బాగానే ఉంది కదా, ఇప్పుడే మంచిగా స్టంట్ వేసా అనుకున్నాను. అంతలోపే క్లైమేట్ మొత్తం మారిపోయింది. ఘోరాతి ఘోరమైన. బాబు నువ్వు కూడా ఎక్కడైనా వెళ్ళు, తప్పించుకో, ఇంటికి వెళ్ళిపో. ఊరి నాయన, బయట అయితే చాలా చాలా ఘోరంగా మీటియర్స్ పడుతున్నాయి. ఎవరో ఫోన్ చేస్తున్నారు. నేను మాట్లాడుతున్నాను. మేమందరం కిడ్నాప్ అయ్యాం. మేమందరం వెకేషన్ లో ఉన్నాం కదా, మా అందరికి తెలియకుండా వెనక నుంచి టెర్రరిస్ట్ గాడు దాడి చేసి మమ్మల్ని అందరినీ బంధించాడు. మేమందరం నార్త్ యంగ్ లో ఉన్నాం. నేను మాట్లాడింది వాడు చూస్తే నా దగ్గర ఉన్న ఈ ఫోన్ కూడా లాక్కుంటాడు. వాడు చూసేసినట్టుగా ఉన్నాడు. వాడికి వేపే వస్తున్నాడు. తొందరగా నార్త్ యంగ్ కి వచ్చి మమ్మల్ని కాపాడు, దయచేసి కాపాడు. అరే అయితే ఎన్మ్యాన్, ఇక్కడ లాస్ ఏంజల్స్ లోని మీటియర్స్ పడుతున్నాయి. ఈ మీటియర్స్ పడడానికి కూడా థానోస్ గడే కారణం అనుకుంటా. ఇప్పుడు నేను వాడిని ఎలా అర్థం చేయాలి? నేను మిమ్మల్ని ఎలా కాపాడాలి? నాకు ఎటువంటి శక్తులు లేవు కదా. ఊరి నాయన, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. సరే, ఏదో ఒకటి ట్రై చేస్తాను, ఎలా అయినా మిమ్మల్ని కాపాడుతాను. దీనికి కారణం ఆ థానోస్ గడే. ఉంటా. అబ్బా ఎంత పని అయిందిరా బాబు. ఇప్పుడు మనం ఎట్టి పరిస్థితుల్లో తొందరగా ఇంటికి వెళ్ళాల్సిందే. ఇంటికి వెళ్ళి కానీ ఏం చేస్తాం, తలదాచుకోవడం మాత్రమే ఉంది. నా దగ్గర ఎటువంటి సూట్స్ లేవు, ఎటువంటి పవర్స్ లేకుండా థానోస్ గాని ఎలా ఎదుర్కొంటాను? దాంతోపాటు సిటీ మొత్తం ఇప్పుడు అల్లకల్లోలం అయిపోతుంది. సరే, ఒకసారి మనం ఇంటికి వెళ్ళినట్లయితే నిదానంగా ఆలోచించవచ్చు ఏం చేయాలన్నది. అరే ఐరన్ మ్యాన్ ఫోన్ మళ్ళీ కలవట్లేదు. నాకు తెలిసి ఫోన్ వచ్చేసి ఆ థానోస్ గారు తీసుకున్నట్టుగా ఉన్నాడు. ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే వాళ్ళని కాపాడాల్సిందే. ఈ మీడియాస్ అన్ని ఇంత ఘోరంగా పడుతున్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా ఆ థానోస్ గాడే. వీడు భూమిని అంతం చేయాలనుకుంటాడు. ఎట్టి పరిస్థితిలో మనమైతే మన సూపర్ హీరోస్ ని కాపాడాల్సిందే. దాంతో పాటు మన లాస్ ఏంజల్స్ ని కాపాడాల్సిందే. ఇంతకు ముందు మనకి ఇలా మీటియాస్ ఇంకా ఆస్ట్రాయిడ్స్ పడడానికి కారణం అయితే మాత్రం ఆ భయంకరమైన మూన్. ఓకే, ఇప్పుడు ఫైనల్లీ మనం ఇంటి దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. తొందరగా ఇంట్లోకి అయితే వెళ్దాం. ఈ మీటియాస్ ఇక్కడ కూడా విడిచిపెట్టట్లేదు. నా ఇల్లు ఏమైనా డ్యామేజ్ అయిందా? ఓకే, ఒరే చాప్గా, ఇక్కడేం చేస్తున్నావురా? అంత ఘోరమైన బండరాలు ఆకాశం నుంచి పడుతుంటే బయట హ్యాపీగా తాపీగా కూర్చున్నావు. రే లోపలికి వెళ్ళమని చెప్తున్నా కదా, లోపలికి వెళ్ళి నీ గూట్లో నువ్వు ఉండు. అరే ధను అన్న, ఇప్పుడే వెళ్తున్నాను. ఏడి? అరే ఎక్కడికి పోయావురా? ఓర్ని అంత ఫాస్ట్గా వెళ్ళిపోయావేంట్రా రే? సరే, జాగ్రత్తగా సేఫ్గా ఇక్కడే ఉండు, ఓకేనా? ఓకే, మనం లేట్ చేయకుండా తొందరగా ఇంట్లోకి అయితే వెళ్ళాలి. ఇక్కడ బయట ఉండడం చాలా అంటే చాలా ప్రమాదకరం. ఇప్పుడు లాస్ ఏంజల్స్ని ఎలా కాపాడుతాం, దాంతోపాటు ఈ అవెంజర్స్ని ఎలా కాపాడుతాం, ఏం చేయాలో నాకేం అర్థం కావట్లేదు. ఇంతకుముందు మనల్ని అందరినీ డిస్ట్రాయ్ చేసింది, ఇలా యాస్ట్రాయిడ్ పడేలా చేసింది ఆ మూన్ మాత్రమే. కానీ ఇప్పుడు ఆ మూనే లేనప్పుడు ఇలా చేస్తుంది ఖచ్చితంగా. అరే ఏంటిది? మూన్గా
నువ్వు మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చావు? ఓరి నాయనో, మూన్ వచ్చిందిరా రే. తొందరగా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి, నా పని అయిపోయింది, నన్ను పట్టేసుకుంటుంది. అమ్మయ్యా, ఇక్కడి నుంచి చూద్దాం ఏం చేస్తుంది అది. అరే అరే రే, ఇది ఇటే వస్తుంది, నన్ను చూసింది. నన్నేం చేయొద్దు ప్లీజ్. ನಿಮ್ಮ శక్తి కలిగి ఉన్న అమ్మో, నన్నేం చేయొద్దు, నిన్నేం చేయను, నన్నేం చేయొద్దు. నేను నిన్నేం చేయడానికి రాలేదు. నేను నిన్ను ఇంకా భూప్రపంచాన్ని ఏమీ చేయడానికి రాలేదు. భూప్రపంచాన్ని కాపాడడానికి మాత్రమే వచ్చాను. దానికి నువ్వు సహాయం చేస్తావని ఇంత దూరం వచ్చాను. దయచేసి నువ్వు సహాయం చేయాలి. లే, నీ భూప్రపంచాన్ని, మీ మిత్రుల్ని కాపాడడానికే వచ్చాను. ఏంటి ఇప్పుడు నన్ను తినడానికి ఇలా చెప్తున్నట్టుగా ఉన్నావు? వామ్మో, నన్ను ఎలా అయినా చంపేస్తావు నాకు అర్థమైంది. కానీ ఇదేం నమ్మశక్యంగా లేదు. ఇంతకు ముందు నువ్వే కదా మా అత్తిని మొత్తం డిస్ట్రాయ్ చేయడానికి చూసావు. చాలా అంటే చాలా ఘోరంగా ఆస్ట్రాయిడ్స్, అలానే పెద్ద పెద్ద మీటియర్స్ వేసావు, అందరినీ విధ్వంసం చేసావు. ఇప్పుడు వచ్చి మంచి కథలు చెప్తున్నావా మాకు? నేనైతే నిన్ను నమ్మను. చెప్పు, నువ్వేం చేయడానికి వచ్చావు? చెప్పు, నన్ను తినేస్తావంటే తినే. నేను నిన్ను తినేయాలంటే అదేం పెద్ద విషయం కాదు. ఇలా అంటే అలా తినేయగలను. కానీ భూమికి నాకు ఉన్న సంబంధం నీకు తెలియదు. నేనెప్పుడు కూడా భూమిపైన అటాక్ చేయలేదు. మీరందరూ నన్ను అలా అనుకున్నారు. నేను ఇలా మారడానికి కారణం నా చుట్టూ ఉన్న గ్రహాలు. ఆ గ్రహాల యొక్క పిల్లలు వచ్చి వాళ్ళందరూ కలిపి భూమిని నాశనం చేయడానికి చూస్తున్నారు. ఎందుకంటే వాటన్నింటికంటే భూమి చూడ్డానికి అందంగా ఉంటుందని వాళ్ళు భూమిని నాశనం చేయాలనుకుంటున్నారు. ఆ గ్రహం యొక్క పిల్లలు ఈ భూమిపైన తిరుగుతున్నారు. వాళ్ళందరినీ నువ్వు గనక అంతం చేసినట్లయితే అప్పుడు ఈ భూమికి వచ్చిన దుస్థితి మొత్తం పోతుంది. అప్పుడు ఖచ్చితంగా భూమి మళ్ళీ మామూలుగా మారుతుంది. ఇలాంటి మీటియార్స్ ఇంకా ఆస్ట్రాయిడ్స్ పడుతున్నాయంటే దానికి కారణం ఖచ్చితంగా ఆ థానోస్ గడు అయి ఉంటాడు కదా. ఎందుకంటే థానోస్ గడు ఆల్రెడీ ఇప్పుడు మా సూపర్ హీరోస్ అందరినీ బంధించాడు. వాడిని ఎలా అయినా నేను ఆపాలి. నా దగ్గర ఎటువంటి పవర్స్ కూడా లేవు. వాళ్ళు నేను కాపాడినట్లయితే మా భూమిని కాపాడినట్లే. ఇప్పుడు ఇక్కడ ఈ మీటియార్స్ నుంచి తప్పించుకున్నా కూడా ఆ థానోస్ గడి నుంచి తప్పించుకోవడం కష్టం. ఎందుకంటే సూపర్ హీరోస్ అందరూ వాడి చేతిలో చిక్కుకున్నారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. సూపర్ హీరోస్ ని కూడా కాపాడాల్సిందే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీ భూమాతని కాపాడుకో. తరువాత ఆ సూపర్ హీరోస్ ని కాపాడదు. వాళ్ళని ఖచ్చితంగా ఆ థానోస్ గడు ఏం చేయలేడు. వాళ్ళందరూ బందీల్లానే ఉంటారు. అంతకంటే ముందు నీకు ఇప్పుడు 3 లొకేషన్స్ చెప్తాను. ఆ 3 లొకేషన్ లోని 3 భయంకరమైన గ్రహం యొక్క పిల్లలు ఉంటాయి. ఒకటి సాటర్న్, ఒకటి మార్స్, ఒకటి జూపిటర్. ఈ 3 గ్రహాలు అవి దయ్యాల్లా మారి ఈ భూప్రపంచాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాయి. ఆ 3టిని నువ్వు అంతం చేయాలి. వాటిని అంతం చేయడం సులభమే. వాటి యొక్క ప్రదేశం నువ్వు తెలుసుకుని వెళ్ళి సులభంగా అంతం చేయొచ్చు. నేను వాటి యొక్క ప్రదేశాలు చెప్తాను, నువ్వు వెళ్ళి అంతం చేయి. నేను మళ్ళీ ఆకాశంలోకి వెళ్ళిన వెంటనే అప్పుడు నీకు మంచిగా పవర్స్ ఇస్తాను. ఆ పవర్స్ ని ఉపయోగించి మీ స్నేహితుల్ని నువ్వు కాపాడొచ్చు. ఖచ్చితంగా ఒక అద్భుతమైన శక్తిని ఇస్తాను. ఆ థానోస్ గాడిని నువ్వు ఖచ్చితంగా అంతం చేస్తావు. సరేనా? ఇప్పుడు నువ్వు నన్ను ఎలా పంపిస్తావు అనేది తర్వాత ఆలోచిద్దు. ముందుగా వచ్చి ఆ 3 గ్రహాలని అంతం చెయ్యు. సరే, నేనైతే ఖచ్చితంగా వాటన్నిటిని అంతం చేస్తాను. దానికంటే ముందు నువ్వు నాకు ఏం పవర్ ఇస్తావు? దాంతోపాటు వీళ్ళందరినీ అంతం చేయడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఏ ప్రదేశంలో ఉన్నాయి, అవన్నీ క్లియర్గా చెప్పు. ఇప్పుడు నువ్వు ఒక ర్యాంప్ దగ్గరికి బయలుదేరాలి. ఆ ర్యాంప్ ని నువ్వు ఫినిష్ చేసిన తక్షణమే నీకు ఒక భయంకరమైన గ్రహం కనబడుతుంది. అక్కడ ఏముందా అని నాకు తెలియదు. కానీ నువ్వు అక్కడికి వెళ్ళి దానిని అంతం చెయ్యు. అవి మంచి వాళ్ళ నటిస్తాయి, కానీ అవి మంచివి కాదు, చాలా చెడువి. ఓకే, నేనైతే ఖచ్చితంగా వాటి యొక్క మాటలైతే నమ్మను. నీ మాటలు నమ్మి నేను వెళ్తున్నాను. ఎందుకంటే ఎప్పటి నుంచో భూమికి నీకు ఒక మంచి సంబంధం ఉంది కాబట్టి నేను నమ్మి వాళ్ళని అంతం చేయడానికి వెళ్తున్నాను. సరే, ముందుగా అయితే ర్యాంప్ దగ్గరికి వెళ్తాను. తర్వాత 2 గ్రహాలు ఎక్కడున్నాయో చెప్పు. నాకు వచ్చిన సమాచారం ప్రకారంగా ఇప్పుడు నువ్వు వెళ్ళబోయే ర్యాంప్ దగ్గర ఆ జూపిటర్ పిల్ల గ్రహం ఉంది. అది భయంకరమైంది. వాటి మాటలు నమ్మకు. దాని తరువాత మీ మౌంచిలియాడ్ పైన భయంకరమైన శాటర్న్ ఉంది. ఆ శాటర్న్ గ్రహాన్ని నాశనం చేయాలి. దాని తరువాత సముద్రం పైన ఇంకొక భయంకరమైన మార్స్ గ్రహం ఉంది. ఈ 3 గ్రహాలని నాశనం చేసిన వెంటనే నువ్వు నా దగ్గరికి తిరిగి వచ్చి నన్ను ఆకాశంలోకి పంపించిన వెంటనే నీకు శక్తులు వచ్చి ఆ థానోస్ ని అంతం చేస్తావు. మీ లాస్ సెంటోస్ కి ఉన్న సమస్య మొత్తం క్లియర్ అవుతుంది. అర్థమైంది కదా? నువ్వు ఇప్పుడే బయలుదేరాలి. నేను ఇక్కడే ఉంటాను, నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఆల్ ది బెస్ట్. మూన్ అయినా ఇంగ్లీష్ మాత్రం భలే మాట్లాడుతున్నావు. సరే, నేను ఎట్టి పరిస్థితిలో వెళ్ళి మా వాళ్ళని కాపాడుతాను. దానికంటే ముందు నా భూమాత నేను సంరక్షించుకుంటాను. ఎలా అయినా సరే వాటిని అంతం చేస్తాను. ముందుగా చెప్పింది ర్యాంప్ అన్నావు కదా, నేను ఆ ర్యాంప్ దగ్గరికి వెళ్తాను. ఆ ర్యాంప్ దగ్గర ఉన్న ఆ జూపిటర్ని అయితే నాశనం చేస్తాను. ఇంతకీ గ్రహాలు ఎంత భయంకరంగా ఉంటాయో అవి కూడా భయంకరంగా నోరు తెరిచి
నన్ను భయపెడతాయేమో. సరే మన బండి ఉంది కదా, బండితోనే వెళ్దాం. ఇప్పుడు పైనుంచి అయితే ఘోరంగా మీటియాస్ పడుతున్నాయి, మనం తప్పించుకొని వెళ్లాల్సి ఉంటుందబ్బా. ఒక తలనొప్పి తర్వాత ఇంకొకటి, ఈ మీటియాస్ మళ్ళీ నా నెత్తి మీద పడతాయేమో. అందుకే మనం అయితే హెల్మెట్ వేసుకొని వెళ్దాం. ఈ హెల్మెట్ వల్ల మనం బతుకుతామంటారా? అది మన నెత్తి మీద పడితే మన ప్రాణాలే పోతాయి, ఇంకా తలేం బతుకుతుంది. ఓకే మనం ఓరి నాయనా, ఇంటికి అడ్డంగా పడిపోయింది చూసారా అంత పెద్దది. సరే ఈ దారి నుంచి అయితే మనం వెళ్దాం. సో మనం తొందరగా బయలుదేరాలి. ఎటు చూసినా ఈ భయంకరమైన ఈ మీటియర్స్ పడి ఇళ్ళన్నింటినీ విధ్వంసం చేస్తున్నాయి. సరే మనం అయితే తొందరగా వెళ్దాం. ఇక్కడ నాకు దరిదాపుల్లో ఏమీ కనబడట్లేదు ర్యాంప్స్ అయితే. సో మూన్ చెప్పిన ప్రకారంగా ఆ దారి వైపుగా నేను దూసుకొని వెళ్తాను. ఈ మీటియర్స్ అయితే నాకు అడ్డంగా వస్తున్నాయి, బట్ ఏది కూడా నన్ను ఆపలేదు. నేనైతే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వెళ్ళి ఆ ర్యాంప్ ని కంప్లీట్ చేసి అక్కడున్న ఆ జూపిటర్ గ్రహాన్ని నాశనం చేసి తిరుగుతాను. ఫైనలీ మనమైతే ఈ ర్యాంప్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చాలా బైక్స్ ఉన్నాయి, చాలా కార్స్ ఉన్నాయి. ఈ ర్యాంప్ ఎలా ఉంటుందో నాకు తెలియదు, మొదటిసారిగా చూస్తున్నాను. వన్స్ ఈ ర్యాంప్ని మనం కంప్లీట్ చేసిన వెంటనే అప్పుడు మనకైతే ఆ భయంకరమైన జూపిటర్ గ్రహం కనిపిస్తుంది. దాన్ని ఫస్ట్గా అంతం చేయాలి. ఆ 3 గ్రహాల్ని అంతం చేసినట్లయితే అప్పుడు మన భూమి కూల్ అవుతుంది. సరే ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనమైతే ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేయాల్సిందే. ఇప్పుడు నేను దూసుకొని పోతాను, ఎవరిని నాపుతాడో చూస్తాను. సరే ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి, మనం ఏ వెహికల్ ని తీసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందాక స్టంట్ ర్యాంప్ వచ్చి నేను ఈ బైక్ తోనే చేశాను. ఇప్పుడు ఈ ర్యాంప్ ని కూడా నేను ఈ బైక్ తోనే చేసి తీరుతాను. ఎవరిని నాపుతారో చూస్తాను. సో ఈ ర్యాంప్ ఎలా ఉంటుందో నేను మొదటిసారి ఆడుతున్నాను, నాకైతే ఐడియా లేదు. ఇక్కడ నుంచి మళ్ళీ తరువాత మనం ఎక్కడికి వెళ్తామో కూడా ఎటువంటి ఐడియా లేదు. ఓకే సేమ్ ఇప్పుడు మనం ఎక్కడి నుంచి అయితే జంప్ చేస్తామో అటువంటి రింగ్ వైపు మనమైతే వచ్చామన్నమాట. సరే ఇప్పుడు మళ్ళీ జంప్ చేద్దాం. ఓ ఆగు, ఈ రాళ్ళు ఒకటబ్బా, మధ్యలో ఇవి కూడా మనల్ని ఆపడానికి చూస్తున్నాయి. సో ఎగ్జాక్ట్గా ర్యాంప్కి అడ్డంగా పడిపోయింది. సో ఇక్కడ నుంచి మనకు ఒక ప్యూర్ పర్ఫెక్ట్ యాక్సలరేషన్ అయితే కావాలి. సో అందుకే కొంచెం వెనక్కి అయితే వెళ్తున్నాను. ఇక్కడ నుంచి వెనక్కి వెళ్ళి ఒక్కసారిగా మన స్పీడ్ని పుంజుకున్నట్లయితే అప్పుడు మనం ఈజీగా దీన్ని అయితే క్రాస్ చేయొచ్చు. సరే ఇప్పుడు మనం వెళ్దాం. 3, 2, 1 ఫుల్ యాక్సలరేషన్, లెట్స్ గో. ఓకే వెళ్తున్నామా? మనం కరెక్ట్గా దానిపైన పడాలి. ఎస్ సూపర్, పర్ఫెక్ట్గా పడ్డామబ్బా, పర్ఫెక్ట్. పైనుంచి అయితే మాత్రం ఈ గుండ్రాలు అయితే పడుతూనే ఉన్నాయి. సో మనం చూసుకొని వెళ్ళాలి. సో ఇంకొంచెం మనకి యాక్సలరేషన్ కావాలి, ఇది సరిపోతుంది అనుకుంటా. సో ఇప్పుడు మనం టర్బోని కూడా కొంచెం యాక్టివేట్ చేస్తే బెటర్. సో 3, 2, 1 గో. అరే నేనైతే ఇంకా టర్బోని యాక్టివ్ చేయలేదు, యాక్టివ్ చేయకుండానే వచ్చేసాం. సో నాయనా జస్ట్ మిస్, ఆ రాయి తగిలి ఉండిపోతా అనుకున్నాను. అమ్మయ్య ఏం కాలేదు. సో మళ్ళీ ఇంకో జంప్ చేయాలి. సో ఇలా జంప్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మనం ఫైనలీ ఆ జూపిటర్ దగ్గరికి అయితే చేరుకుంటాం. ఆ భయంకరమైన జూపిటర్ని అప్పుడు నాశనం చేయొచ్చు. ఓకే లెట్స్ గో. సో ఫైనల్లీ మళ్ళీ జంప్ వేసాం. ఇప్పుడు వెళ్ళిపోతాం అంటారా? సూపర్. ఇలాంటివి ఇంకా ఎన్ని ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇదే ఫైనల్ అనుకుంటా. ఫైనల్ ర్యాంప్ అయితే ఉంది. సో దాని నుంచి జంప్ చేసిన తర్వాత డైరెక్ట్గా ఆ గ్రహం దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. నేను మొదటిసారి అయితే చూడబోతున్నాను, నాతో పాటు మీరు కూడా మొదటిసారి కదా. చూద్దాం ఇంతకది ఎలా ఉంటుందో. అది ఎలా ఉన్నా ఎంత మంచిగా నడిచినా నన్నైతే మాత్రం దాన్ని చంపకుండా ఎవరు ఆపలేరు. దాన్ని ఎట్టి పరిస్థితిలో మనం అయితే ధ్వంసం చేయాల్సిందే. అరే ఏంటిది? సో ఇక్కడి నుంచి అయితే రోడ్ ఎండ్ అయిపోయినట్టుగా ఉంది. ఇక్కడ ఏముందో ఒకసారి మనం అయితే చెక్ చేయాలి. ఓ కిందకైతే స్లైడ్ ర్యాంప్ ఉంది. సో ఇక్కడైతే మనం ఫుల్ యాక్సలరేషన్ ఇచ్చినట్లయితే ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆ జూపిటర్ దగ్గరికి వెళ్తాం అనుకుంటా. లెట్స్ గో. ఓరి నాయనా చాలా ఎత్తులోకి అయితే వచ్చేసాం, బట్ ఎక్కడికి వెళ్తున్నామో నాకైతే అర్థం కావట్లేదు. ఓ సో ఫైనలీ మనమైతే ఒక దీవి దగ్గరికి అయితే వచ్చాం. ఓరి నాయనా ఏంటిది? అరే ఇదిగోండి ఇదే కదా జూపిటర్. ఏయ్ ఎంత ధైర్యం రా నీకు! ఇక్కడి నుంచి మీరందరూ కంట్రోల్ చేసి మా భూమిని నాశనం చేయడానికి చూస్తున్నారా? ఇప్పుడు మీరందరూ నా చేతుల్లో అయిపోయారు. మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తాను. అరే నో మేము ఇలా చేయట్లేదు. మేము భూమిని కాపాడడానికి వచ్చాము. భూమిని మొత్తం నాశనం చేయడానికి చూస్తుంది ఆ మూన్, మేము కాదు. మమ్మల్ని ఏం చేయొద్దు ప్లీజ్. ఆ మూన్ దగ్గర నుంచి భూమిని కాపాడడానికే వచ్చాము. నీ మాటలు ఇప్పుడు నేను నమ్ముతా అనుకుంటున్నావు అంతే కదా? అంత సింపుల్ గా ఎలా నమ్ముతాను రా? మీరు మా భూమిని నాశనం చేయడానికి వచ్చారని నాకు తెలుసు. ఇప్పుడు ఎక్కడికి తప్పించుకుంటావు? కాలిపోతావు, అర్థమవుతుందా? ఎక్కడికి తప్పించుకుంటావు? అది లెక్క. మీరందరూ మీ గ్రహాలు బాగుండాలని, అందరికంటే మా భూగ్రహం అందంగా ఉందని కుళ్ళుతోని అసూయతోని భూమిని నాశనం చేయడానికి వచ్చారు. ఇప్పుడు మీరు నా చేతుల నుంచి తప్పించుకుంటారా? అయిపోయింది. మొత్తానికైతే ఈ జూపిటర్ని కాల్చి పడేసాం, అయిపోయింది. సో ఫైనల్లీ మనమైతే జూపిటర్ని అంతం చేసాం అనమాట.
జూపిటర్ అంటే నిజమైన జూపిటర్ కాదు, ఆ జూపిటర్ గ్రహం పంపించిన ఈ భయంకరమైన పిల్ల గ్రహం అన్నమాట. బట్ ఇది సేమ్ జూపిటర్ లానే ఉంది, ఎందుకంటే ఆ గ్రహం నుంచి వచ్చింది కాబట్టి. సో మొత్తానికి దీన్ని అయితే నాశనం చేసాం. ఊరి నాయన, దీని పళ్ళు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయో. నాకు అప్పటికే మూన్ చెప్తూ ఉంది వీటి మాటలైతే అస్సలు నమ్మద్దని. సో మనమైతే నమ్మకుండా మొత్తానికి దీన్ని అయితే అంతం చేసి పడేసాం. ఇదైతే సమాధి అయిపోయింది. ఇంకా మనం కనిపెట్టాల్సినవి 2 గ్రహాలు అనమాట. తరువాత గ్రహం వచ్చేసరికి శాటర్న్. ఆ శాటర్న్ గ్రహం వచ్చేసరికి మౌంట్ చిలియాడ్ పైన ఉందంట. మౌంట్ చిలియాడ్ పైకి ఇప్పుడు వెళ్ళడం పెద్ద టాస్క్, ఎందుకంటే ఇంత పెద్ద పెద్ద బండరాలు పడుతున్నప్పుడు మనం దానిపైకి వెళ్ళేటప్పుడు ఆ రాళ్ళు మన మీదకి వచ్చాయంటే ఎలా అయితే కొండెక్కామో అలానే మళ్ళీ కిందకి వెళ్ళిపోతాం అనమాట. చాలా కష్టం అవుతుంది. సో దీనికైతే ఖచ్చితంగా నాకు ఫ్రెండ్ సహాయం కావాలి. అది ఎవరబ్బా అయి ఉంటారు? ఇంకెవరు, మన ట్రెవర్ ఉన్నాడు కదా. సో ట్రెవర్కి ఫోన్ చేసి ఒకసారి మనమైతే పిలవాలి. ట్రెవర్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. సో ఇక్కడ నుంచి మనం ఒడ్డుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి నా పవర్ బూస్ట్ని యాక్టివ్ చేశాను, టర్బోని. ఓరి నాయనో, వాటర్లో పడ్డాం. కమాన్ 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 వెళ్ళు. ఓరి నాయన. సో దీన్ని అయితే మొత్తానికి కంట్రోల్ చేసుకుని మనమైతే ఒడ్డు దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో ట్రెవర్కి అయితే కాల్ చేశాను, ట్రెవర్ వస్తూ ఉంటాడనమాట. ట్రెవర్ని చూసుకొని రమ్మన్నాను. చాలా అంటే చాలా ఘోరంగా పడుతున్నాయి. ట్రెవర్కి జరిగిన విషయం మొత్తం ఏం చెప్పలేదు నేను. సో తను వచ్చినాక మనం అయితే క్లియర్గా చెప్పాల్సి ఉంటుంది. ఊరి నాయన, ఈ చిన్న కొండ లాంటిది ఎక్కుతున్నప్పుడే ఏది ఎక్కనివ్వట్లేదు. ఇప్పుడు మౌంట్ చిలియాడ్ లాంటిది మనం ఎక్కేటప్పుడు చాలా కష్టమైన టాస్క్. అందుకే ఈ భయంకరమైన గ్రహాలన్నీ భయంకరమైన ప్రదేశాల్లో ఉన్నాయి. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో మనమైతే మౌంట్ చిలియాడ్ ఎక్కాల్సిందే. సో ఫైనల్లీ మనమైతే రోడ్ పైకి అయితే వచ్చేసాం అనమాట. సో కొండపైకి ఎక్కేటప్పుడు పైనుంచి రాళ్ళు తగలకుండా జాగ్రత్తగా వెళ్ళాలి. సో ట్రెవర్ యొక్క ట్రక్ అయితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, అందుకే ట్రెవర్ ట్రక్ని అయితే తీసుకురమ్మన్నా. మొత్తానికి ట్రెవర్తో అయితే మనం బయలుదేరుతున్నాం. ట్రెవర్, నువ్వు సిద్ధంగా ఉన్నావా మిత్రమా? అబ్బా ఊరి నాయనో, ఏంటి ఊరి అబ్బా. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఎన్ని వెరైటీలైనా ఒకటేను. అతి తక్కువ సమయంలో అద్భుతమైన వంటలు, రుచితో పాటు ఆరోగ్యం. బాంబినో, తెలుగింటి తొలి రుచి. You want to make a game, but coding just too hard? AI creates casual games, turning your ideas into gameplay in seconds. చంపేలా ఉన్నావు. ఎందుకు పిలిచావో ఏంటో? ఏమవుతుంది మన లాస్ ఏంటోస్ కి? ఏమవుతుంది ధను? ఏం జరిగింది ఇంతకీ? ట్రెవర్, లాస్ ఏంటోస్లోని మొత్తం ఇలా అటాక్ జరగడానికి కారణం ఎవరంటే ఆ మూన్ అనుకున్నాం కదా ఇంతవరకు. మూన్ కాదు. మూన్ కాకుండా మన భూమి చుట్టూ ఉన్న మిగతా గ్రహాలు అనమాట. మిగతా గ్రహాలు అయితే కొన్ని పిల్ల గ్రహాల్ని పంపించాయి. ఆ గ్రహాలు వచ్చేసరికి భూమిని అంతం చేయడానికి ఇంకా మీటియాస్ పడేలా చేస్తున్నాయి. ఆ మూడు ప్లేసుల్లో ఉన్నాయి. నేను జూపిటర్ పిల్ల గ్రహాన్ని ఇప్పుడే అంతం చేసి వచ్చాను. అలానే ఇంకా శాటర్న్ ఉంది, దాంతోపాటు మార్స్ ఉంది. ఆ 2 గ్రహాలని కూడా మనం అంతం చేయాలి. ఇప్పుడు శాటర్న్ గ్రహం దగ్గరికి వెళ్తున్నాం. ఆ గ్రహం వచ్చేసరికి మౌంట్ చిలియాడ్ పైన అయితే ఉంది. సో మౌంట్ చిలియాడ్ కొండలు లాంటివి ఎక్కాలంటే నీలాంటి బలమైన కారు ఉండాలి. సో ఇప్పుడు అందుకే మనం ఈ కార్తో ఎక్కుతున్నాం. అర్థమైంది కదా? మొత్తానికి నాకైతే అర్థమైంది. సిచ్యువేషన్ వచ్చేసి మన కంట్రోల్లో లేదు, మొత్తం ఆ పిల్ల గ్రహాల కంట్రోల్లో ఉన్నాయి. ఓరి నాయనో, పైనుంచి చాలా భయంకరంగా రాళ్ళు పడుతున్నాయి. ఎలా ఎక్కుతాం? అందుకే కదా నేను ఇప్పుడు నీ కార్ని తీసుకొని రమ్మన్నాను. సో ఇవన్నీ మనల్ని తోసేస్తాయి, బట్ నీ కార్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అవి పడినా కూడా మనకైతే ఏం కాదు. ఆగు 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 తల్లి ఆగు. ఓరి నాయనో, వెళ్ళిపోతుంది. ఇంత కష్టపడి ఇంత పైకి ఎక్కామే, వద్దు తోయకు. ఓరి నాయన, ఇది తోసి కిందకి పడేస్తుంది. ఓరే, మనకు వచ్చిన పెద్ద టాస్క్ అంటే ఇదే. శాటర్న్ వచ్చేసి దాని పైన ఉంది. ఆ శాటర్న్ కావాలని దానిపైన దాగుంది, ఎందుకంటే దాని పైకి రావడం చాలా కష్టమని తనకు కూడా తెలుసు. ఇప్పుడు ఆ శాటర్న్ని అంతం చేయాలంటే మనం పైకి వెళ్ళాలి. రాళ్ళు కానీ మనల్ని వెళ్ళనివ్వట్లేదు. చూసుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని మనం అయితే వెళ్ళాలి. ఓరే నాయనా, ఏంట్రా ఈ రాళ్ళు పైనుంచి పడతనే ఉన్నాయి. మౌంట్ చిలియాడ్ లాంటి అతి ఎత్తైన శిఖరాలు ఎక్కాలంటే చాలా కష్టం అవుతుంది ధను. ఓరి నాయనో, అయిపోయింది, మన పని అయిపోయింది. అమ్మా, జస్ట్ మిస్. చూసుకుని నడిపయ్యా బాబు, లేకపోతే మన ప్రాణాలు ఇక్కడే పోతాయి. తొందరగా పద. నువ్వు జాగ్రత్తగా చూసుకొని ఈ చెట్లకి అడ్డంగా వెళ్ళి పైకి ఎక్కించు. అమ్మయ్యా, సమయానికి ఇప్పుడు ఎటువంటి రాళ్ళు పడట్లేదు. ఇప్పుడు మనం జాగ్రత్తగా వెళ్ళిపోవచ్చు. కమాన్ కమాన్, ఎక్కించు. దీనిపైన నిజంగా శాటర్న్ ఉందంటావా? ఉంది, దీనిపైనే ఉందని నాకైతే మూన్ చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంతం చేద్దాం. ఒక్కసారిగా ఈ 3 గ్రహాలని అంతం చేసిన తర్వాత ఇంకో పెద్ద టాస్క్ ఉంది. అది కూడా నేను చేయాల్సింది. నీకు ఇప్పుడు కాదులే, తర్వాత చెప్తాను. ముందుగా ఈ టాస్క్ అయితే కంప్లీట్ చేద్దాం. ఓయ్ నో 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 నో. అమ్మా, జస్ట్ మిస్. ఓరే, ఇంకోటి వస్తుంది. ఏంట్రా ఇదేదో గేమ్లా ఉంది. అబ్బా, తోసేస్తుంది. కమాన్ కమాన్. ఓ, నీ దీంట్లో టర్బో ఎప్పుడు ఉందబ్బా?
అరే ట్రెవర్, నీ కార్కి టర్బో పెట్టించావా? మొన్న ఒక చిన్న ర్యాంప్ ఆడడానికి వెళ్ళినప్పుడు అందులో గెలిచాను. అందులో గెలిచిన వాళ్ళకి ఫ్రీగా టర్బో ఇన్స్టాల్ చేస్తా అన్నారు. వాళ్ళు ఇన్స్టాల్ చేశారు. సో అందుకే అలా వచ్చింది. వామ్మో, 2 పెద్ద రాళ్ళు జస్ట్ మిస్. చూడు, రోడ్ల పైన పడుతున్నాయి. ఒక్కసారిగా మన పైకి వచ్చిందంటే డైరెక్ట్గా మళ్ళీ కిందకి వెళ్ళి పడతాం. అమ్మో, అదిగో పైన పడుతూనే ఉన్నాయి. పద. అమ్మయ్యా, ఇప్పటికే చాలా కష్టాలు పడి చివరికి పైకైతే వచ్చాం. ఇప్పుడు గనక శాటర్న్ గ్రహం దీనిపైన లేకపోతే చాలా... ఓ అదిగో అదిగో, అక్కడ బ్లూ కలర్ లో మెరుస్తుంది. అదే శాటర్న్. ఓ, శాటర్న్ వచ్చేసి బ్లూ కలర్ లో ఉండదు, కానీ ఈ పిల్ల గ్రహం అయితే బ్లూ కలర్ లోనే ఉంది. ఇప్పుడు దీన్ని అంతం చెయ్యాలి. వీటి ప్లేస్లకి వెళ్ళడం మాత్రమే కష్టం. వన్స్ వీటి దగ్గరికి వచ్చిన తర్వాత వీటిని ఈజీగా అంతం చేయొచ్చు. ఓకే. ఊరి నాయనా, ఇది కూడా భయంకరంగా ఉంది. ఓయ్ శాటర్న్, ఎంత పని చేస్తున్నావురా రే? నువ్వు మంచోడు అనుకున్నావు ఇన్నాళ్ళు. నువ్వు మా భూమిని నాశనం చేయడానికి మా భూమిపైకే వస్తావా? మా భూమిని నాశనం చేయడానికి వస్తే మేము అందరం చేతులు కట్టుకుని ఉంటాం అనుకున్నావా ఏంటి? నో నో, నేను మీ భూమిని కాపాడడానికి వచ్చాను. నేను నిజంగా మీ భూమిని అంతం చేయడానికి రాలేదు, కాపాడడానికి మాత్రమే వచ్చాను. మీ భూమిని అంతం చేయడానికి ఆ మూన్ చూస్తుంది. భూమిని కాపాడడానికే భూమి ఇక్కడికి మమ్మల్ని పిలిపించింది. అందుకే వచ్చాము. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ మూన్ ని అంతం చేయి. ఆ మూన్ ని అంతం చేస్తే ప్రాబ్లం మొత్తం సాల్వ్ అయిపోతుంది. నువ్వు ఇప్పుడు నన్ను అంతం చేసావనుకో, తర్వాత మీ భూమిని కాపాడడానికి ఇంకెవరు ఉండరు. ధను, నాకెందుకో శాటర్న్ చెప్తుంది నిజమే అనే అనిపిస్తుంది. శాటర్న్ కరెక్ట్ గానే చెప్తున్నట్టుగా ఉంది. సరే శాటర్న్, నువ్వు చెప్పింది ధను నమ్ముతున్నట్టుగా ఉన్నాడు. నాకు తెలిసి ధను ఖచ్చితంగా మూనే ఈ పని మొత్తం చేస్తుంది. అవునవును, నిజంగానే ఆ మూన్ ఈ పని చేస్తుంది. అందుకే మేమందరం ఆపడానికి అక్కడి నుంచి ఇక్కడి వరకు వచ్చాము. భూమే సహాయం కోరింది, అందుకే వచ్చాం మేమందరం. ఇప్పుడు మనకున్న అన్ని గ్రహాల్లోని అందమైన గ్రహం ఏంటో తెలుసా? భూమే కదా. ఛీ, భూమా? భూమి అందంగా ఉంటుంది, దరిద్రంగా ఉంటుంది. అందం అంటే నాది. నా చుట్టూ చూసావా, 3 రింగుల్లా తిరుగుతూ ఉన్నాయి. నా అంత అందమైన గ్రహం లేదు. ఈ దరిద్రమైన భూమి అందంగా ఉంటుందా? తూ, ఇది ఎక్కడ అందంగా ఉంటుంది? అందం అంటే శాటర్న్ది. ఇది కూడా పోతే అప్పుడు ఇంకేముంటుంది? ఓన్లీ శాటర్న్ మాత్రమే ఉంటుంది. దొరికేసావరా. ఇప్పుడు నాకు అర్థమైంది. చూసావా ట్రెవర్, ఇవన్నీ మనల్ని మ్యానిపులేట్ చేయడానికి ఇలా చేస్తున్నాయన్నమాట. ఇప్పుడు చూసావా వీటన్నిటి లోపల ఎంత కులుందో బయటపడింది. భూమి అందంగా ఉంటుందనే భూమిని అంతం చేయడానికి ఇవన్నీ వచ్చాయన్నమాట. వామ్మో, దీని మాటలు నిజంగానే నిజం అనుకుని నమ్మేశాను. దీని లోపల ఇంత కుట్రుందా? అయ్యా బాబోయ్. సరే చూడు, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం? ఈ శాటర్న్ గారికి భూమి నుంచి గుడ్ బై చెప్పేస్తాం అనమాట. ఏరా శాటర్న్ గా, నువ్వు చెప్పేవన్నీ నమ్మడానికి నీకు ఎలా కనబడుతున్నాను రా? నీ కళ్ళు, నీ పళ్ళు చూస్తేనే అర్థమవుతుంది నువ్వు ఎంత దుర్మార్గుడువో. ఇప్పుడు నువ్వు నా దగ్గర నుంచి తప్పించుకుంటా అనుకుంటున్నావా? ఏరా, భూమిని అంతం చేయడానికి ఎంత ధైర్యం వచ్చిందిరా ఒక్కొక్కడికి. రేయ్, నువ్వు నన్ను అంతం చేయొచ్చు. నన్ను అంతం చేసినా ఇంకా మా మార్స్ గాడు అలానే ఉన్నాడు. మార్స్ ఎక్కడున్నాడో నీకు తెలీదు. మార్స్ ఉన్నట్లయితే చాలు మీ భూమి అంతం అయిపోవడానికి. ఇలా ఇంకో 10 రోజులు కంటిన్యూ అయిందంటే మీ భూమి నాశనం అయిపోతుంది. నన్ను ఇప్పుడు అంతం చేసినా కూడా మార్స్ ని మీరు కనిపెట్టలేరు, వాణ్ణి అంతం చేయలేరు. ఏం చేయగలరు? మీరేమీ చేయలేరు. చూసావా, వీడి నిజ స్వరూపం బయటపడింది. ఇప్పుడు అన్నగారిని మనం కాల్చి పడేద్దాం. ఎక్కువసేపు ఇక్కడ ఉంచకూడదు అనమాట, మనకి టైం వేస్ట్ అవుతుంది. వీళ్ళు ఇంకా మన భూమి పైన చాలా అటాక్ చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే, సో నా దగ్గర కొన్ని వెపన్స్. అరే ఏమైంది ట్రెవర్, ఏమైంది? అరే ధను వాడు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. ఆ శాటర్న్ గాడు నన్ను కంట్రోల్ చేస్తున్నాడు. నన్ను చంపేసేలా ఉన్నాడు. నాకు ఎలక్ట్రిక్ షాక్ తగులుతుంది. కాపాడు ధను, నన్ను కాపాడు. ఇప్పుడు నీపైన కూడా ప్రయోగిస్తాన్రా. మీ వాడు చచ్చిపోతాడు. ఇప్పుడు నువ్వు నన్ను చంపడానికి చూస్తే మీ వాడు నా చేతుల్లో చచ్చిపోతాడు. మీ వాడు చచ్చిపోతాడని చెప్తున్నా కదా, భయం లేదా నీకు? నువ్వు నన్ను ఇంకా మ్యానిపులేట్ చేయలేవురా శాటర్న్ గా. ఇక నిన్ను అంతం చేయాల్సిన సమయం వచ్చింది. నీ పని అయిపోయింది. నిన్ను అంతం చేస్తే మా వాడు నార్మల్ అవుతాడని నాకు తెలుసు. అయిపోయింది. మొత్తానికి వీడైతే నాశనం చేసి పడేశాం. చచ్చాడా వీడు? లేదా చచ్చినట్టుగా ఉన్నాడు. అరే ఇంకా లేస్తున్నాడు. ఇంకా వీడిని అంతం చేయాల్సిందే. అప్పుడే ట్రెవర్ కోలుకుంటాడు. ఇంకా వీడిని మొత్తం ధ్వంసం చేసేద్దాం. ట్రెవర్ నువ్వు నార్మల్ అయిపోయావా? ధను, నేను నార్మల్ అయిపోయాను. వాడి పని పట్టు, వాడిని అంతం చెయ్యి. ఇంకా ఎంత చంపుతావు? కరెక్ట్ గా విసిరు వాడి పైన, వాడు పోతాడు. అయిపోయింది. ఇందాక నుంచి ప్రయత్నిస్తున్నాను. వీడు కాళ్ళడానికి కొంచెం సమయం అవుతుంది. అది
మొత్తానికి మంట అంటుకుంది. వాడి పని కూడా అయిపోయింది, బూడిద అయిపోయాడు. సరే, మొత్తానికి మనమైతే ఈ సాటర్న్ గాని కూడా కనిపెట్టాం. ఇంకా నెక్స్ట్ మిగిలింది ఒక మార్స్ గాడు మాత్రమే. వీడు ఇందాక చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా చెప్పాడు మార్స్ని కనిపెట్టడం కష్టం అని. ఇప్పుడు మార్స్ ఎక్కడున్నాడో మనకైతే తెలుసు. మూన్ చెప్పాడు. మూన్ ఏం చెప్పాడంటే, సో మన సముద్రం పైన వాడు గాల్లో తేలుతూ ఉన్నాడని. అంటే వీళ్ళ ముగ్గురు 3 సైడ్ల నుంచి మన లాస్ ఏంటోస్ ని దాంతో పాటు భూప్రపంచాన్ని నాశనం చేయడానికి 3 విధాలుగా కంట్రోల్ చేస్తున్నట్టుగా ఉన్నారు. ఆ మార్స్ గాడిని కనిపెట్టాలి. పద, లేట్ చేయకుండా వాడిని కనిపెట్టి వాడిని అంతం చేస్తే మన భూమి మళ్ళీ మామూలు స్థితిలోకి వస్తుంది. సరే, లేట్ చేయకుండా తొందరగా అక్కడికి బయలుదేరదాం. ఓకే, మనమైతే తొందరగా వెళ్దాం. సో ఒక్కసారి మనమైతే ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా కనుక్కోవాలి. సో లెస్టర్కి ఒక మెసేజ్ పెడదాం. ఎందుకంటే లెస్టర్ పైనుంచి శాటిలైట్ వ్యూ ద్వారా పైనుంచి ఏమన్నా గ్రహాలు లాంటివి, పిల్ల గ్రహాలు లాంటివి ఏమన్నా కనబడుతున్నాయా సముద్రం దగ్గర అని మనమైతే అడగాలి. సో తనైతే మనకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాడు. అప్పుడు తను ఎగ్జాక్ట్గా ఎక్కడుండో మనకు తెలుస్తుంది. డైరెక్ట్గా అక్కడికైతే మనం వెళ్ళొచ్చు. అర్థమైందా? ఆల్రెడీ నువ్వు చెప్పింది మొత్తం టైప్ చేసి మెసేజ్ వచ్చి నేను ఫార్వర్డ్ చేశాను. ఆల్రెడీ ఈ మెసేజ్ అయితే లెస్టర్ కి వెళ్ళిపోయింది. అయితే మనకి ఇంకా ప్రాబ్లం అయితే లేదు. సో ఇక్కడ నుంచి లెస్టర్ చూసుకుంటాడు. తనైతే మనకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక డైరెక్ట్ గా మనం ఆ ప్లేస్ కి అయితే వెళ్ళొచ్చు. తనకి ఈజీగా ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. సరే, ముందుగా వచ్చి సముద్ర తీరం దగ్గరికి అయితే వెళ్దాం. అక్కడి నుంచి మనం చుట్టూ వెతికితే ఏదైనా దొరికే అవకాశం ఉంది. ఓకే, మనకి ఆ లెస్టర్ గారు చెప్పిన లొకేషన్ ప్రకారంగానే మనం ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడ నాకు ఎటువంటి గ్రహం కూడా కనబడట్లేదు. ఇక్కడే సముద్రం పైన తేలుతూ ఉందని వాడు చెప్పాడు. కానీ ఇక్కడ ఎవరు లేరు కద్దను. లేరు. ఎక్కడుంటారంటే సముద్రం పైన ఉంటారనమాట. రా అక్కడికే బయలుదేరదాం. సో ఇక్కడ మనకి తన లొకేషన్ పెట్టిన దాని ప్రకారంగా అయితే బయలుదేరుతున్నాం. సముద్రం మొత్తం నార్మల్గా, అంటే సముద్రం పైన ఎటువంటి గ్రహాలు లాంటివి కనబడలేదన్నాడు. కానీ ఒక్క ప్లేస్లో మాత్రం ఏదో తేలుతూ రౌండ్గా కనబడింది అన్నాడు. బట్ అది గ్రహమా కాదని కన్ఫర్మ్ చేయలేదు. ఎందుకంటే శాటిలైట్ వ్యూ అంత ప్రాపర్గా లేదని చెప్పాడు. దాంతోపాటు సముద్రం కూడా ఉప్పొంగిపోతుంది. మరి కొంచెం సేపు ఇలానే మీటియర్స్ పడినట్లయితే మనకి సునామీ వచ్చే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా సునామీ వస్తే మన లాస్ ఏంటోస్ మొత్తం కొట్టుకొని పోతుంది. ఈ సునామీ రాకముందే దాన్ని ఎలా అయినా సరే మనం కనిపెట్టాలి. కనిపెడదాం. ఎలా అయినా సరే దొరుకుతాడు. పద కొంచెం ముందుకి. ఓ, ఇక్కడే కనబడుతున్నాడు. Dhoti kurta sets at up to 35% off on first order. Download now. కనబడుతున్నాడు ధను. ఇదిగో బాగా ఎర్రగా మెరుస్తున్న మార్స్ గాడు. వీడు ఇక్కడి నుంచి మొత్తం కంట్రోల్ చేస్తున్నాడు. వీడిని ఇప్పుడు అంతం చేయాలి. ఎలాగైనా అంతం చేయాలి. అవును ట్రెవర్, ఇప్పుడు వీడిని అంతం చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఇక్కడేం చేస్తున్నారు? వెళ్ళండి. వాడిని అంతం చెయ్యండి. వాడు మంచివాడు కాదు. వాడు మీ భూగ్రహాన్ని నాశనం చేయడానికి చూస్తున్నాడు. నేను మిమ్మల్ని కాపాడడానికే ఇక్కడ ఉన్నాను. నేను కష్టపడి ఇది మొత్తం కంట్రోల్ చేస్తున్నాను. నన్నేం చేస్తున్నారు? నేను మంచివాడిని. మంచోడువే నువ్వు. మంచోడు, మామూలు మంచోడువా? నీ గురించి బాగా తెలుసు నాకు. అందుకే నిన్ను పేల్చి పడేద్దామని చూస్తున్నాను. ఎక్కడికి తప్పించుకుంటారా? మార్స్ గాడి పని కూడా అయిపోయింది. మొత్తానికి కాల్చి పేల్చి పడేశాం. మొత్తానికి వీడు బూడిద అయిపోయాడు అనుకోండి. అప్పుడు మొత్తం మన భూమి ఓకే. ఫైనల్లీ వీడైతే బూడిద అయిపోయాడు. ఇంకా మనకి ఏంటి ఆగలేదు, అంతా భూమి నార్మల్ అవుతుంది అనుకున్నాం కదా. ఓకే, మొత్తానికి ఈ 3 గ్రహాలని అంతం చేసిన వెంటనే భూమి నార్మల్ అయిపోయింది. ఇదంతా నమ్మశక్యంగా లేదు. మొత్తానికి మనమైతే భూమిని కాపాడేశాం. సరే, కానీ దీని తర్వాత ఇంకేదో ఇంపార్టెంట్ పని ఉందన్నావు. అది తరువాత చెప్తా అన్నావు. ఏంటా పని? ఇంకొక పెద్ద శత్రువు మన కోసం ఎదురు చూస్తున్నాడు. వాడిని అంతం చేయాలంటే ఒక అద్భుతమైన శక్తి కావాలి. ఆ శక్తి రావాలంటే మూన్ మన దగ్గరే ఉంది. మూన్కి వచ్చి మనం సహాయం చేయాలి. మూన్ ఇప్పుడు ఆకాశంలోకి వెళ్ళేటట్టు ఒక రాకెట్ దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. చెప్తా పద. A few moments later. థ్యాంక్ యూ.
మీరందరూ చాలా గొప్ప పని చేశారు. చివరికి నా మిత్రుడైన భూమిని కాపాడారు. ఇగో నేనిప్పుడు ఆకాశంలోకి వెళ్ళిన వెంటనే ధను నీకు ఇచ్చిన మాట ప్రకారంగా నీకు ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ఖచ్చితంగా ఆ థానోస్ గాడిని అంతం చేయడానికి ఉపయోగపడుతుంది. సరే సరే, నేను ఈ రాకెట్ కి నేను ప్రాపర్ గా అటాచ్ చేశాను. మరి కొద్దిసేపట్లో రాకెట్ కూడా లాంచ్ చేస్తాను. డైరెక్ట్ గా అప్పుడైతే నువ్వు నీ ప్లేస్ కి అయితే వెళ్ళిపోవచ్చు. ఓకే సరే రాకెట్ తొందరగా లాంచ్ చెయ్యు, నాకు చూడాలనిపిస్తుంది. ఏ నెంబర్ ఏం పెట్టావో ఏంటో తొందరగా లాంచ్ చేయి, అది ఎలా వెళ్తుందో చూడాలి. కమాన్ కమాన్, లైఫ్లో ఫస్ట్ టైం రాకెట్ లాంచ్ అవడం చూడబోతున్నాను, అది కూడా మూన్ని ఆకాశంలోకి పంపిస్తున్నాం. ఏ లాంచ్ అవుతున్నట్టుగా ఉంది. కమాన్ సూపర్, ఎస్ ఎస్ ఎస్. రాకెట్ లాంచ్ అవ్వాలంటే అంత తొందరగా అయిపోదు ట్రెవర్, కొంచెం సమయం పడుతుంది. ఒక్క నిమిషం ఓపిక పట్టు. ఎస్ అయిపోయింది. ఇప్పుడు చూడు, బాయ్ బాయ్ మూన్, బాయ్, మళ్ళీ కలుద్దాం. తను పైకి వెళ్ళిన వెంటనే అప్పుడు మనకైతే శక్తి వస్తుందని చెప్పాడు. సో రాకెట్ అయితే పైకి లాంచ్ అయ్యి వెళ్ళిపోతుంది అనమాట. పైకి అయితే ఎస్ పైకి వెళ్ళిపోతుంది, కానీ తరువాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ధను ఇదంతా ఏం జరుగుతుంది? లాస్ సెంటోస్ లో మొత్తం వింతలు విచిత్రాలు జరుగుతున్నాయి. సరే కానీ ఈ ప్లానెట్ గురించి మొత్తం మనకైతే ఐడియా ఉంది, కానీ నాకు ఇంకా ఐడియా లేదు ఏంటంటే థానోస్ గురించి. థానోస్ అంటున్నావు, ఇంతకీ థానోస్ ఏంటి? చెప్తా. తను పైకి వెళ్ళిన వెంటనే నాకు పవర్స్ వస్తాయి. వన్స్ పవర్ వచ్చిన వెంటనే ఇప్పుడు థానోస్ వచ్చేసరికి మన సూపర్ హీరోస్ అందరినీ నార్త్ యాంగ్టౌన్ లో బంధించాడు. సో ఇప్పుడు తన్ని ఎలా అయినా అంతం చేసి మన వాళ్ళందరినీ విడిపించాలి. ఓ అవునా, సరే ఇప్పుడు నీకేం పవర్స్ వస్తాయో చూడాలనిపిస్తుంది. ఎప్పుడు వస్తాయో? అరే ఏమైంది ధను? అరే ధను, నీకు పవర్స్ వచ్చినట్టుగా ఉన్నాయి చూడు. పవర్స్ వచ్చాయా? నాకేం పవర్ వచ్చినట్టుగా అనిపించట్లేదే. అంత అరే సారీ ట్రెవర్, నేనేంటి ఇంత స్పీడ్గా పరిగెడుతున్నాను? ఓరి నాయను, వచ్చేసింది. పవర్ వచ్చినట్టుగా ఉంది, బట్ ఇదేం పవర్ నాకు అర్థం కావట్లేదు ట్రెవర్. అంటే ఏదో పవర్ఫుల్ పవర్ ఇచ్చినట్టుగా ఉంది. ఏం పవర్ నాకైతే అసలు అర్థం కావట్లేదు. బట్ ఖచ్చితంగా ఇదైతే థానోస్ గాని అంతం చేయడానికి అయితే ఉపయోగపడుతుంది. సరే ట్రెవర్, నేనైతే బయలుదేరి మన సూపర్ హీరోస్ని కాపాడుతాను. ఓరి నాయనా, వెళ్ళేటప్పుడు చూసుకుని వెళ్ళు. దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఎలా ఉపయోగించాలో కూడా తెలుసుకో. జాగ్రత్త మిత్రమా, ఆల్ ది బెస్ట్. వెళ్ళు, జాగ్రత్త. నేనదంతా చూసుకుంటా మిత్రమా, బాయ్ బాయ్. ఓకే, మనం గాల్లోకి తేలుతున్నావు. ఒరే ఏంట్రా ఇది ఇంత స్పీడ్గా వెళ్తుంది? నమ్మశక్యంగా లేదు అసలు. ఓ మై గాడ్, మనం ఇప్పటికే చాలా పైకైతే వచ్చేసాం. గాల్లో ఈజీగా తేలిపోతున్నాం. అబ్బాబాబాబాబా, అరే ఇంత తొందరగా నార్త్ యాంగ్టౌన్ కూడా వచ్చేసాం. సరే, ఈ నార్త్ యాంగ్టౌన్లోనే సో ఆ భయంకరమైన థానోస్ గాడు మన వాళ్ళని బంధించాడు. ఓకే, ఇప్పుడు వాడిని ఎలా అయినా సరే మనం పట్టుకుని, ఓకే ఇదిగోండి ఇక్కడే ఉన్నాడు. రే థానోస్ గా, నా చేతికి దొరికేసావు. గాయస్ మీరెవ్వరు టెన్షన్ పడకండి, నా దగ్గర ఒక పవర్ఫుల్ శక్తి అయితే ఉంది. దీంతో వీడిని ఒక బంతాట ఆడేసుకొని మిమ్మల్ని అందరినీ విడిపిస్తా. ఎవరు టెన్షన్ పడకండి. అరే ధను, నీకు ఈ పవర్ ఎలా వచ్చింది? ఇదేంటి నమ్మశక్యంగా లేదు. ఏం జరుగుతుంది ఇంతకి? ధను ఎలా వచ్చింది నీకు ఈ పవర్? నన్ను విడిచిపెట్టు. ఎవడ్రా నువ్వు? నన్ను విడిచిపెడితే నిన్ను చంపేస్తా, అంతం చేస్తా. అంత సీన్ ఉందిరా థానోస్ గా నీకు. ఇప్పుడు నీకు చూపిస్తారా నా దెబ్బ ఎలా ఉంది. ఉరే విసిరి కొడితే ఎక్కడో వెళ్ళి పడ్డాడు. నేను ఎంత పవర్ ఉందని అసలు అనుకోలేదు. అబ్బా ఎగిరిపోతున్నాడంతే. అది లెక్క. మూనిచ్చిన పవర్ అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అది ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. థానోస్ గాడి యొక్క అసలైన శక్తి చూడబోతున్నావు. ఎవడ్రా నువ్వు? మామూలు మానవుడివి, నన్ను అంతం చేయడానికి వస్తావా? నేను మిమ్మల్ని అందరినీ కంట్రోల్ చెయ్యగలను. నేను మిమ్మల్ని అందరినీ నాశనం చెయ్యగలను. థానోస్ తో పెట్టుకునే ముందు ఒక్కసారి ఆలోచించుకోవాల్సింది. నీ ప్రాణాలు అనవసరంగా బలిచ్చుకుంటున్నావు. ఇప్పుడు నిన్ను అంతం చేస్తా. నిన్ను అంతం చేసి నీ దగ్గరున్న శక్తులు లాక్కుంటా. ఇప్పుడు నా టర్న్ వచ్చిందనమాట. నువ్వు ఎంత కుట్టినా నాకేం కాదురా. నాకు ఆ చంద్రుడు ఇచ్చిన అనుగ్రహం ఉంది. నువ్వు నన్నేం చేయలేవు. నా గురించి నీకు తెలీదు. నాకు చావే లేదురా ఈ శక్తి ఉన్నంత వరకు. నిన్ను ఒక బంతాట ఆడుకోవడానికే వచ్చాను. ఇదిగో తీసుకో. ఎలా ఉంది? నీ దగ్గరే పవర్స్ ఉన్నాయనుకుంటున్నావా? నేను చూపించే పవర్ని నేనే కంట్రోల్ చేయలేకపోతున్నా అంటే ఇంకా నువ్వెక్కడుంటావురా? ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళి పడతావు. కానీ నువ్వు నా చేతిలో తప్పించుకోలేవు. ఊరి నాయనా, ఈ మూన్ యొక్క పవర్స్ని నేను అసలు కంట్రోల్ చేయలేకపోతున్నా.
కానీ భలే ఉంది. థానోస్ గాడిని ఆడుకుంటున్నా. అబ్బా ఇదిగోరా. అరే ఇదైతే మిస్ అయింది. నువ్వు అక్కడి నుంచి కదలలేవరా తమ్ముడా, నేను కొట్టినంత వరకు. అది దెబ్బా. ఓకే అయిపోయింది. బాబా ఏమన్నా పంచులు పడుతున్నాయా? ఏం కొడుతున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. నిన్నైతే మాత్రం తుక్కుగా కొడుతున్నాడు థానోస్ గా. ఇదిగో ఇంకా నిన్ను భూమిలో పాతి పెట్టాల్సిన సమయం అయితే వచ్చేసింది. అయిపోయింది. ఇది పని అయిపోయినట్టుగా ఉంది. అవుటా థానోస్ గారు? అయిపోయారండి? ఇందాక చాలా ఎక్కువ మాట్లాడారే సారు. ఏమైంది? అయిపోయిందా? సో మొత్తానికైతే మనం ఈ భయంకరమైన థానోస్ గాడిని అంతం చేసి పడేసాం అనమాట. సో ఇంకా వీడేం చేయలేడు. వీడు కదలట్లేదంటే వీడి పని అయిపోయినట్లే. సో ఇప్పుడు మన వాళ్ళైతే తొందరగా కాపాడాల్సిన సమయం అయితే వచ్చింది. ఇంకా వీడినైతే అంతం చేసాం. ఒకసారి చెక్ చేయాలి. ఒక్కొక్కసారి వీడు నటిస్తాడనమాట. ఇంకా నటించడానికి ఏముంది, మనం కొట్టిన దెబ్బలు ఏమన్నా మామూలు దెబ్బలా ఏంటి? భయంకరమైన దెబ్బలు. ఈ దెబ్బలకి ఎవడైనా పోవాల్సిందే. సరే మన వాళ్ళని తొందరగా వెళ్ళి కాపాడదాం. అందరూ ఎక్కడున్నారు? వచ్చేసాను గాయ్స్. నేను అందరినీ కాపాడడానికి అయితే వచ్చేసాను. ఓకే సో మన వాళ్ళందరూ ఆల్రెడీ బోన్ నుంచి బయటకైతే వచ్చేసినట్టుగా ఉన్నారు. అంటే ఆ థానోస్ గాడు అంతం అయిపోయాడు కదా, అందుకే వాళ్ళు ఈజీగా వాడి శక్తి నుంచి తప్పించుకున్నారు. మొత్తానికి ఆ థానోస్ గాడు అంతం అయిపోయాడు మిత్రులారా. అరే ధను, నువ్వు ఎంత ఘోరంగా కొట్టావో తెలుసా? చూస్తే నా రెండు కళ్ళు పనిచేయలేదు. ఫ్లాష్ కంటే స్పీడ్ ఉన్నావు, హల్క్ కంటే పవర్ ఉన్నావు, సూపర్ మ్యాన్ కంటే ఫాస్ట్ గా ఎగురుతున్నావు. ఇంత పవర్స్ నీకు ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. ఎలా వచ్చాయి ధను? ఎలా చేయగలిగావు ఇదంతా? అదంతా మీకెందుకు, మిమ్మల్ని కాపాడేశాను. మొత్తానికి మీకు ఎటువంటి ప్రాబ్లం అమ్మయ్య అందరికీ బానే ఉంది కదా, ఎవరికేం కాలేదు కదా. ఆ థానోస్ గాని అయితే మొత్తానికి అంతం చేశానన్నమాట. అవును ధను, నువ్వు అంతం చేసి చాలా గొప్ప పని చేశావు. నీ వల్లే ఈ రోజు మేము ప్రాణాలతో ఉండగలిగాం. నువ్వు లాస్ ఏంజల్స్ ప్రజల్ని కూడా కాపాడగలిగావు. సరే, ఇంతకీ ఎలా వచ్చింది ఈ శక్తి మొత్తం నీకు? అది చెప్పట్లేదు. ఎందుకంటే ఇంత పవర్ఫుల్ శక్తి నా లైఫ్ లో ఎప్పుడూ చూడలేదు. సరే చెప్తాను. మీ అందరికీ ఒక్కో పవర్ ఎలా వచ్చింది? నీకైతే సూట్ వల్ల వచ్చింది, స్పైడర్ మ్యాన్కి అయితే ఏదో స్పైడర్ కుట్టడం వల్ల వచ్చింది, అలానే హల్క్ అయితే ఒక ఎక్స్పెరిమెంట్ వల్ల వచ్చింది, సూపర్ మ్యాన్కి అందరికీ ఏదో రకంగా సూట్స్ వల్ల ఎక్స్పెరిమెంట్స్ వల్ల వచ్చాయి. బట్ నాకు రియల్ గాడ్ ఇచ్చిన పవర్ అనమాట. ఆ గాడ్ ఎవరనుకుంటారు? పైన ఉన్న ఆ చంద్రుడు. ఆ చంద్రుడే నాకు పవర్ ఇచ్చాడు. అందుకే ఇంత పవర్ఫుల్గా ఉంది. అందుకే థానోస్ గాడిని బంతిలా ఆడుకున్నాను. అర్థమైందా? అరే ఏం మాట్లాడుతున్నావు? పిచ్చేమైనా పట్టిందా? చంద్రుడు నీకు పవర్ ఇవ్వడం ఏంటి? ఇదిగో నిజం చెప్తే మీరందరూ ఇలానే అంటారు. సరే మీరందరూ నా మాట అయితే నమ్మట్లేదు కదా. గాయ్స్ మీరందరూ చూసారు కదా ఈరోజు ఎపిసోడ్. చంద్రుడు మనకి ఎలా పవర్ ఇచ్చారు ఏంటో మన వాళ్ళందరికీ క్లియర్గా చెప్పండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో కలుద్దాం. బాయ్ బాయ్.